రెసిపీ వచ్చేసి కట్టె పొంగలి. ఇది చెన్నై, తిరుపతి సైడ్ చాలా ఫేమస్ అండ్ ట్రెడిషనల్ రెసిపీ. ఇప్పుడు దీన్ని సింపుల్ వేలో ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యం అండ్ ఒక గ్లాస్ పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్ క్వాంటిటీ. వీటిని శుభ్రంగా కడిగి ఇందులో 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే 1కి 4 గ్లాసుల చొప్పున 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఒక అరగంట పాటు పక్కన నానబెట్టేసుకుందాం. ఇప్పుడు దీనిలో చిటికెడు పసుపు వేసి కుక్కర్ మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద 5 to 6 విజిల్స్ పెట్టుకోవాలి. మనకి ప్రెషర్ అంతా పోయినాక చూస్తే చక్కగా ఇలా సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. దీన్ని ఒకసారి కలబెట్టేసుకొని పోపు రెడీ చేసుకుందాం. అండ్ పోపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ మనకి పోపు కోసం ఆయిల్ కన్నా కూడా నెయ్యి అయితేనే టేస్ట్గా ఉంటుంది. కొంచెం నెయ్యి హీట్ అయినాక 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు అండ్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1 ఇంచ్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి మొత్తం మనకి కొంచెం ఫ్రై అయినాక ఒక ఎండుమిర్చి అండ్ కొద్దిగా కరివేపాకు, చిటికెడు ఇంగువ యాడ్ చేసుకుందాం. దీన్ని మొత్తం మనం కొంచెం ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం ముందుగా కుక్కర్లో ఉడికించుకున్న అన్నం పప్పులో సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని అండ్ రెడీ చేసుకున్న పోపు కూడా ఇందులో వేసేసుకుందాం. ఇది మొత్తం మనం చక్కగా మిక్స్ అయ్యేలాగా కలిపెట్టుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా కట్టె పొంగలి అనేది రెడీ అయిపోయింది. ఇది మనకి మార్నింగ్ పూట టైం లేనప్పుడు ఈజీగా అయిపోతుంది. 5 to 10 మినిట్స్ లోపే. దీన్ని మనం చట్నీతో కానీ, సాంబార్తో కానీ, లేదా ఏమన్నా ఊరగాయ పచ్చళ్ళతో కూడా సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.